ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సమాజంలోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చే పత్రికా రిపోర్టర్స్ సమాజానికి ఫోర్త్ పిల్లర్ దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలను అందిస్తామని తెలిపారు. పట్టణంలో గల జర్నలిస్టుల కోసం భవనాన్ని నిర్మించడానికి కృషి చేస్తానని తెలిపారు. గతం నుండి ఇప్పటి వరకు తాను జర్నలిస్టులను గౌరవిస్తూ వారి వార్తలు స్వీకరిస్తూ దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్రను మరువలేనినని తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వైఎస్ కరుణాకర్, గౌరవ అధ్యక్షులు గాదై గిరిధర్ రావులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఎమ్మెల్యే సైతం సానుకూలంగా స్పందించారని తెలిపారు. సందర్భంగా ఎమ్మెల్యేలను సాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జర్నలిస్టు సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఒక్కటేంటంటే సరే మీకు కమ్యూనికేషన్ మీకు మాకు మధ్యాహ్న గ్యాప్ రావడానికి జనరల్గా నేను స్నానం చేసి రోడ్డు మీద రాకుండా ఇట్లా ఉంటే ఎట్లా మాట్లాడేస్తున్నాం. అయినా కూడా ఎక్కడో గ్యాప్ జరుగుతాం. ఇక జరుగుతుంది, మనం ఏం చేయలేము. ఎందుకంటే చాలా మందికి మనం ఏమనుకుంటామంటే అప్పుడు నాకేం పర్లేదు అనుకో, అప్పుడు ఇంత పని ఇంత బిజీ ఎందుకు ఉంటుంది, నేను ఏదో వచ్చేదో పెళ్లికో చావుకో ప్రోగ్రాంలు పెడది, ఒక గంట సేపు బాత్ కానికూడదు, ఓ దావత్లో కూర్చుంటే బ్రహ్మాండంగా దావత్లో కూర్చొని మా కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇప్పుడు సార్ మాతోటి దావత్లోకి వస్తే గంటలు కూర్చొని దావత్లో కూర్చొని ఇప్పుడు కూర్చోలేకపోతుంది. ఇప్పుడు రెండు విషయాలు పార్టీకి అనుబంధంగా ఉన్నా, కొంతమంది వ్యక్తిగత అభిమానులు ఉన్నారు. నవీన్ లాంటి ఓటేసినప్పుడు ఏడో కానీ అభిమానించలేదు, మా అన్న అభిమానిస్తాం ఊరికంటున్నాం మనం. సో మీరు చాలా మంది ప్రెస్ మిత్రులు మీరు పాడుతున్న మీ ఆవేదన నాకు అర్థమైంది. ఒకటి క్లారిటీకి ఏంటంటే నేను ఇబ్బంది అవమానించినప్పుడు నాకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా డైరెక్ట్గా చెప్పేస్తాను. ఏం దాచుకునేది లేదు, దగ్గర అంత ఓపెనే. లాభం జరిగితే జరిగింది, నష్టం జరిగితే జరిగింది. నేను దాని గురించి పెద్ద ఆలోచన చేయండి. ఉన్న వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడడం చెప్పడమే నా బాధ్యత. సో ఇప్పుడు మేము ఆ రోజులలో మేము ప్రెస్ చూసేటప్పుడు కొన్ని 6 పేపర్లు ఉండేవి. ఈనాడు, సాక్షి, జ్యోతి. ఈ సాక్షి కూడా లేదప్పటికీ. ఆ రోజులలో కోటయ్య గారు ఈనాడు విలేకరి ఉండే. అంతకుముందు గిరి ఉండే, గిరి కంటే ముందు చారి ఉండే, ప్రభస్యం ఉండే, ఇంకో మన గోవర్ధన్ వాళ్ళ అన్న గిరి చచ్చిపోయినటువంటి ఆయన పేరు ఉండే, గిరి ఆయన గిరి. ఈ గిరి